పల్ల ఆరాధనకు సిద్ధపడి చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భాగాన్ని చదువుకొని మనం పల్ల ఆరాధనలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24-25 వచనాలు నేను చదువుతాను. దయచేసి అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24-25 వచనాలు. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. నేడు ఈ దినాన ఈ యొక్క లేఖన భాగాన్ని కనుక మనము గమనించగలిగినట్లయితే అబ్రహాము శారాల జీవితంలో ఏ విశ్వాసంనైతే వారు కలిగి ఉన్నారో ఆ విశ్వాసమును గురించి అయినటువంటి మాటలను ఇక్కడ రాస్తూ మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును అని అంటే అక్కడ పైన వేరే వారికి కూడా ఈ యొక్క ధన్యత లభించబడినది అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటిది అని అంటే మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఏమని ఎంచబడతాము అని అంటే మనము కూడా నీతిమంతులమని ఎంచబడతాం అనే మాట లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. 22వ వచనం కూడా మనం చూసినట్లయితే అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరికి నీతిగా ఎంచబడెను అని అంటే పై వచనాల్లో మనం చదివినట్లయితే అబ్రహాముకు నీతిగా ఎంచబడెను అనే మాటను మనం చూస్తాం. 25వ వచనంలో మనం చూస్తే ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఇవాళ ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధానము యొక్క బలమును, శక్తిని, దాంట్లో దాగి ఉన్నటువంటి మన జీవితాల్లో కలుగు చేసిన గొప్పదైనటువంటి ధన్యతను ఈవేళ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మన అపరాధముల నిమిత్తమై ఆయన మృతి పొంది మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. ఈ యొక్క లెంటన్ కాలంలో కూడా మనం ఉంటూ ఉన్న వేళ ఈ లెంటన్ సీజన్లో 2వ ఆదివారంలో మనం ఉంటూ ఉన్నాం. మనము నీతిమంతులముగా తీర్చబడుటకై యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు లేపబడి ఉన్నాడు. ఇవాళ ఎవరైతే ఈ నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి వారి జీవిత యాత్రను ముందుకు కొనసాగిస్తారో వారందరూ ఆయనతో పాటు ఒకానొక దిన ఆయన లేపబడినట్లే ఒకానొక దినాన మృతి పొందిన వారందరూ లేపబడతారు. కావున ఇవాళ అటువంటి గొప్ప ధన్యత ఈ దినాన ఆయన బలి ఆరాధనలో లేకుంటే ఆయన బలిలో పాలిభాగస్సులం వచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మనలందరినీ నీతిమంతులంగా తీర్చుటకే ఆయన మన అపరాధముల నిమిత్తమై చనిపోయి ఉన్నాడు. కావున అటువంటి గొప్ప నిరీక్షణలో మనం అందరము మన జీవితాలను ముందుకు కొనసాగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి ముందుకు నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో భద్రపరచును గాక. సిద్ధపడి విచ్చేసిన వారు మోకరించగలిగినట్లయితే మీ దగ్గరికి రొట్టె అలాగే ద్రాక్షరసము తేబడిచిన వేళ ప్రార్థనా పూర్వకంగా ఈ బల్లారాధనలో పొందవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. దయచేసి స్త్రీలలో ఎవరైనా లాస్ట్లో కూర్చున్న వారు బల్ల తీసుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు దయచేసి ముందుకు వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే చర్చ్ బయట కూడా ఎవరైనా బల్ల తీసుకునే వారు ఉన్నట్లయితే వారు కూడా దయచేసి లోపలికి వచ్చి కొన్ని కుర్చీస్ ఎంటీగా ఉన్నాయండి, ప్లేస్ కూడా ఖాళీగా ఉంది. సో మీరు వచ్చి మా యొక్క విన్నపమును మీరు ఆలకించవలసిందిగా మనవి చేస్తాను. బల్ల తీసుకునేవారు లోపలికి వచ్చి మీ రొట్టెను అలాగే ద్రాక్షరసం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెలు తీసుకొని స్తోత్రం చేసి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు పుచ్చుకొని తినుడి,
ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. ఈ యొక్క రొట్టె నిమిత్తం మన మధ్యలో ఉన్న బ్రదర్ బోస్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. పాపముల నిమిత్తము అపరాధముల నిమిత్తము మీ శిలువ మీద మరణంతో కొట్టబడి మీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె మేము తీసుకుంటున్నాగా మీరే మాకు తోడుగండి మీకు మాదిరికరంగా జీవించిన సహాయం దయచేయమని, ఈ రొట్టెతో మేము అందరము ఈ దేవరాజ్యంలోకి పాల్పొంగులు పొందే భాగ్యం దయచేయమని కోరుకుంటూ ప్రవేశిస్తామని ప్రతినాడు స్థుతించి వేడుకొంచున్నాను తండ్రి. దయచేసి మీ దగ్గరికి రొట్టె వస్తున్న వేళ మీరు గమనించుకొని రొట్టె తీసుకోండి. రొట్టెను నేనయ్యా
ఇంకా ఎవరికైనా రొట్టె అందరి పక్షాన మీ గృహస్థం పైకి ఎత్తవలసిందిగా మనవి చేస్తాము. పుచ్చుకొని తినము, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దానిని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడిన రక్తం వలన కృత నిబంధన అయినది. మీరు దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. ఈ యొక్క ద్రాక్ష రసం నిమిత్తం మన మధ్యలో ఉన్న బ్రదర్ సుధాకర్ గారు ప్రార్థించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టినైనా ఇంకే వందనాలు చెల్లిస్తున్నాయినా. ఏసయ్య జ్ఞాపకం చేసుకోండి, పోలీసులు ప్రతిపడినైనా జ్ఞాపకం చేసుకోండి. ఏసయ్య ఇంకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా జ్ఞాపకం చేసుకోండి. ఏసయ్య మీరు నాకు ఇచ్చిన బలం బట్టినైనా మీకే వందనాలు చెల్లిస్తున్నాయినా జ్ఞాపకం చేసుకోండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ఏసయ్య జ్ఞాపకం చేసుకోండి. చదువుకునైనా మా పట్ల చేస్తున్న మేలుని బట్టినైనా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ఇలా మేము బల్ల మేము పాల్పొందుకుంటుండగానైనా మేము పరీక్షించుకున్నైనా మీ బల్ల చేయడానికి మాకందరికీ కృపనైనా దయచేసి అడుగుతున్నానైనా మీకే వందనాలు చెల్లిస్తున్నాయినా. ఇదిగోనైనా అయినా దర్శనం మేము తీసుకుంటూ ఉండగానైనా ఇక పుట్టినైనా మీరు దీవించి ఆస్వాదించుకుంటున్నాయినా. మా సంఘంలోనైనా ఇంకా ఎంతమందినైనా అలా తీసుకెళ్ళకపోతున్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డనైనా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు మరో తట్టంలోనైనా వీళ్ళలో పాల్గొంటున్న భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుతూ చేసయ్యా. నాకు ఇచ్చిన కుటుంబం బట్టినైనా మీకే వందనాలు చెల్లిస్తున్నాయినా. మా కొరకునైనా సిలువలు బలియాగమైన నా కొరకు మా కొరకునైనా మీరు ఎంతగానో సిలువలో బలియాగమైన ఎంతగా మీరు మా పట్ల చేస్తున్న మేలుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. మీకే మా కనుక ప్రభావాలు ఆరోపిస్తున్నాయినా. మాకు ఏసై పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అడిగి పొద్దునాడి అడుగుకుంటున్నాను తండ్రి.
ద్రాక్షరసం కానీ అందరి పక్షాన మీ గుడి హస్తాన్ని పైకెత్తవలసిందిగా మనం చేస్తాం. ఇది పుచ్చుకొని త్రాగము, ఇది మీ పాపములకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెలలేని రక్తమును మేము నిజమైన విశ్వాసం నందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై సంరక్షించునుగాక. సమాధానంతో ప్రార్థన చేయము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చక్కనైనటువంటి పాట పాడుకుంటూ మనం అందరం కానుకలు సమర్పించుకుందామండి. మన మధ్యలో పెద్ద శంకర గారు ఉన్నారు. వారు వచ్చి పాట పాడుతుండగా వారితో ఏకీపిద్దాం. అందరూ కూడా మన కానుకలు సమర్పించుకుందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము.
రక్తము నిష్కలంకమైన రక్తము. అందరం కళ్ళు మూసుకుంటే కానుకల నిమిత్తం ప్రార్థించుకుందాం. మన మధ్యలో పెద్దలు అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు, వారు వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థించడానికి మనం చేస్తాము. సత్య సంపన్నుడమే మా మధ్య నివసిస్తున్న తండ్రి దేవాది దేవ నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. గత సంవత్సరాల సంవత్సరాన్ని ఇప్పుడు భద్రపరిచి 2026 సంవత్సరం జనవరి ఫిబ్రవరి కాపాడు ప్రభా. మొదటిగా పరిశుద్ధతను ప్రవేశపెట్టే ప్రభా, మమ్మల్ని అందరినీ సన్నిధి దేని స్థుతించడానికి కృపను బట్టి వందనాలు తండ్రి. ఇతర ఆరోగ్యాలు బట్టి ఆయుష్మూటి వందనాలు తండ్రి. సంఘం వీటిలో పెట్ట చేసిన ప్రతి మేలకే వందనాలు తండ్రి. సంఘ కార్యక్రమం వేగంగా జరిగించినందుకే వందనాలు తండ్రి. ఆయన మాస్టర్ గారిని మాస్టర్ గారి వారిని వారి కుటుంబాలు దీవించి ఆశ్రయించి కూడా బస్సు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన వాటి ద్వారా నీ నామం అక్కడ వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. అలాగే బలలో ఏకీరిగా మేము పాల్గొనడే చూపించాలి తండ్రి. ఆయన నీ యొక్క అమూలమైన రక్తం అపరాధం మా దోషం మేము పొందవలసిన శిక్షణ మీరు పొందిన ఆయన మాకు మారుగా ఆయన నీ యొక్క అమూలమైన రక్తం నాకై తిందేసి నీ శరీరం బలిగా అర్పించాలి తండ్రి. నేను వాళ్ళలో పాల్గొనటకు మినిస్టర్ కృపను పెట్టి వందనాలు తండ్రి. ఆయన ఇంకా పొందిన ప్రతి పెట్టిన జీవించాల్సిన ఇంటి ఆయన వాళ్ళ కుటుంబాల్లో జీవించి రక్షణ నడిపించిన ఇంకా రక్షణ లేని పిల్లలు రక్షణ ధరిపించిన ఆయన ఇతర కాలంలో జీవించాల్సిన ప్రతి అస్తాను జీవించండి. సేవ నిమిత్తం వాడుకున్న సహాయం ఆయన నా పట్ల నా బిడ్డ చెట్ల ప్రతి మేరకే వందనాలు తండ్రి. పెద్దబాబు పట్ల చేసిన మేలుతో వందనాలు తండ్రి. నాయన కళ్ళు ఆపరేషన్ చేసినందుకు వందనాలు తండ్రి. అక్కడికి సంపూర్ణ స్వస్థత ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీకు కూడా భద్రపరచండి. కుటుంబ జీవితాల్సిన బాబు కుటుంబం జీవితాల్సిన అన్న కుటుంబం నీ కుటుంబ భద్రపరచని వచ్చిన ప్రత్యేక పెట్టిన జీవితాల్సింది రావాల్సిన బిడ్డ అడ్మించమని ఈ దాసును మరుగుపరిచి కలుగున్న నీ దాసును మరుగుపరి పరిశుద్ధాత్మక పరిశుద్ధ వాటిని రీతనైనా విద్యుల వాటిని ఉదాహరణ మంచినీళ్ళ పట్ల నిత్యంలో మరింప చేయమని ఇప్పుడు జరిగించిన కార్యక్రమం అంతా వందనాలు ఎదుర్కొని జీవిస్తుంది. ఆయన ఇతర కార్మిక ఈ సేవ నిమిషంలో వాడుకోవడం సహాయం చేయండి. సమయం మాతో ఉంచుకొని మా ప్రియమైన ఏసై నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చునే ముందు కొంచెం ముందుకు కూర్చోడమ్మా, మరి బయట చాలా మంది
మా చైర్స్ ఉంటే లోపలికి వెళ్ళండి. ఇప్పుడు వారపు ప్రకటనలు గమనిద్దామండి. మరి పాస్టర్ గారు ప్రకటన చదివిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తాము. వారం ప్రకటనలు గమనిద్దామండి. ప్రతిదినము సోమవారం నుండి శనివారం వరకు సాయంకాలం 7:30 గంటలకు లెట్ ప్రేయర్స్ మన మందిరంలో జరుగుతూ ఉన్నాయి. ఆసక్తిగా అనేకులు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఇంకను మరి రావాలనుకున్న వారు మరి ఈ యొక్క కూడికల్లో పొందండి. అలాగే దేవుని యొక్క వాక్కులు వచ్చి మనం బలపడడానికి దేవుడు మంచి తరుణాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక మీరందరూ ఆ రీతిగా ఈ యొక్క కూడికల్లో పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి బుధవారము మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు స్త్రీల కూడిక ఉంటుంది. స్త్రీలైనటువంటి వారు ఆ కూడికకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇదిలాన మరి ఆరాధన అనంతరం మనకి భోజనము ప్రేమ విందు ఏర్పాటు చేసిన కుటుంబము లక్ష్మీ రాంబాబు గారు, వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి వారి కృతజ్ఞతగా ఈ దినాన మనకి భోజనం సిద్ధపరిచి ఉన్నారు కనుక మరి వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల్లో ఇంకా మేలు చేయనట్లు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి ప్రతి నెలలోని మొట్టమొదటి ఆదివారము సాయంకాలము 7:30 గంటలకు బోసు గారి గృహంలో ప్రార్థన జరుగుతూ ఉన్నది. కావున ఈ దినాన మొట్టమొదటి ఆదివారం కావున వారి గృహంలో సాయంకాలం జరిగే కూడికలో సంఘమంతయు పొందాలని వారి కుటుంబ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన చేపేరు కూడా దేవుడు ఘనంగా జరిగించినాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. పొందిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరి ప్రసాద్ గారి యొక్క తల్లి గారు సంతోష గారు మరి ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉన్నారు. వారి కొరకు వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంలో ఆ కాలు వాపుల నుంచి స్వస్థతను దేవుడు చేకూర్చాలన్న వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే మన సంఘానికి మరి పెద్దలు విజయలక్ష్మి గారు వస్తారండి. మరి అన్నపూర్ణమాండి గారి యొక్క అపార్ట్మెంట్లో వారు కూడా ఉంటారు. సో వారు కూడా తెనాలి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వారు కన్ను ఆపరేషన్ నిమిత్తమై సో వారు సంఘం అంతటి ప్రార్థన కోరి ఉన్నారు. కావున మరి మీ అనుదిన ప్రార్థనలో విజయలక్ష్మి గారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరియామి తల్లి గారు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినారుగా వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే మన పక్కన ఫాదర్ ఫ్రాన్సిస్ స్కూల్లో మరి 9th క్లాస్ అంటే 10th క్లాస్ వెళ్ళబోతున్న బిడ్డ ఆల్విన్ సదన్ జాన్ అని జోసెఫ్ చైతన్య జోసెఫ్ ఇలా క్లాస్మేట్. మరి ఆ బిడ్డ హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగినది. మరి బిడ్డకు దేవుడు మరి తన స్వస్థత కార్యాన్ని బిడ్డ పట్ల జరిగించినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే లక్ష్మీ గంగయ్య గారి యొక్క బంధువుల్లో కూడా మరి ఒక చిన్న బిడ్డ 7 నెలల బిడ్డ కిడ్నీ ఆపరేషన్ అయి ఉన్నాడు. మరి ఆ బిడ్డకి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినట్లు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే ప్రసన్న వాళ్ళ తల్లి గారు ప్రేమ కుమారి గారు వారి గురించి కూడా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చే వారంలో వారు ఒక సర్జరీ కూడా వెళ్ళనై ఉన్నారు. సో దేవుడు వారికి క్షేమాన్ని భద్రతను ఇచ్చినట్లు మీ ప్రార్థనలో వారి కొరకై ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఇంక్రిమెంట్స్ కొరకు ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థించండి. గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు ప్రశాంత్ రాణి గారు, రవి రుద్రమ్మ గారు, రేష్మ వీరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారండి. మరి 10th క్లాస్ CBSE ఎగ్జామ్స్ ఆల్రెడీ 3 సబ్జెక్ట్స్ అయిపోయినాయండి. మరి ఆ ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఆరన్ పాల్ అలాగే నాగమణి ఆంటీ గారి యొక్క మనవడు జస్వంత్ కూడా
ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు కనుక మరి బిడ్డలు ఇద్దరు గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభించబడ్డాయి. ఆ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు కూడా మన సంఘంలో అనేకులు ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బైపీసీ చదువుతున్న వారు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారండి. అలాగే ఎంపీసీ చదువుతున్న వారు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఇంకా తదితర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈ దినాన మరి అనిల్ దివ్య గారిని ప్రేమించి ఇచ్చిన రెండవ కుమారుడు జెనీ కూడా మరి చికెన్ పాక్స్ నుండి రికవర్ అయి దేవుని మందిరానికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ దినాన మరి ప్రకాష్ అన్న కూడా మన మందిరానికి రావడము ఎంతో సంతోషము. ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి వారిని దేవుడు కాపాడి స్వస్థతనిచ్చి ఈ దినాన మందిరాన్ని నడిపించారు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మీ అందరి ప్రార్థన ద్వారా మరి ప్రమోద్ అనురాధ గారిని దేవుడు ప్రేమించి మరి కుమార్తెను అనుగ్రహించాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ నెలలోని ఫాస్టింగ్ ప్రేయర్ 19వ తారీఖున జరపనై ఉన్నాం. ఎందుకనంటే ఆ దిన ఉగాది అలాగే రంజాన్ 2 హాలిడేస్ ఆ రోజు వస్తున్నాయి కనుక మరి ఈ నెల ఫాస్టింగ్ ప్రేయర్ 19వ తారీఖు ఉదయము 11 గంటలకు ప్రారంభించబడుతుంది కనుక మీరందరూ ఆ రోజు పబ్లిక్ హాలిడే కనుక ఆసక్తిగా కుటుంబాలుగా ఆ దినాన మందిరానికి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మెంబర్షిప్ అమౌంట్ 100 రూపీస్ కుటుంబాన్ని చొప్పున 100 రూపీస్ మరి బోస్ గారికి అది అందజేయవలసిందిగా మీకు మనం చేస్తాను. మీకు ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యలో ఒక పాంప్లెట్ ఉందండి. క్రైస్ట్ చర్చ్ మరి ఐడిపిఎల్ కాలనీలో ఉండే క్రైస్ట్ చర్చ్ 53వ వార్షికోత్సవ వేడుకలను జరిపించుకుంటా ఉన్నారు. మార్చి 11వ తారీఖు బుధవారము మరి సాయంత్రం 6 గంటలకి ఒక కూడిక జరుగుతుంది. మరి మనల్ని ఆహ్వానించేవారు మరి సంఘ కాపరి అయినటువంటి రెవరెండ్ ఎం డానియల్ గారు. మరి అది నా వాక్య సందేశాన్ని అందజేయడానికి రానున్న సేవకులు రెవరెండ్ డాక్టర్ యేసుబాబు గారు. మరి వారి గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క కూడిక దేవుని మహిమార్థమై జరుగునట్లు ప్రార్థన చేయవలసిందిగా మనవి. వీలైనటువంటి వారు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. లేనటువంటి వారు ఈ కూడికలు దేవుని మహిమార్థమై జరపబడినట్లు పాంప్లెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో కొన్ని పాంప్లెట్స్ ఇచ్చారు, అవి కలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళి ఈ యొక్క పాంప్లెట్ నిమిత్తమై మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి. భోజనాల్లో ఉన్న స్నాక్స్ కట్టుకొని వెళ్ళడానికి కాదు ఈ పాంప్లెట్, దయచేసి గమనించండి. అది సంఘానికి దేవునికి అమర్యాద ఇచ్చినట్లు. సో ఈ పాంప్లెట్ ప్రింట్ చేయడానికి కాస్ట్ పడుతుంది కనుక దానిని మనం గుర్తించి ఒకవేళ నాకు ఇది వేరే విధంగా ఉపయోగపడుతుంది అంటే తీసుకోవద్దు. నేను దీని నిమిత్తమై కూడిక నిమిత్తమై ప్రార్థన చేస్తాను అంటేనే మీరు తీసుకోండి. సో దయచేసి గమనించవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్టయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ ప్రకటనలు అందరూ మీరు విన్నారు, గమనించారు. మీరు విన్న ప్రార్థనలో ముఖ్యంగా మరి వృద్ధుల గురించి, పసిబిడ్డల గురించి, సండే స్కూల్ బిడ్డల గురించి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి మీరందరూ ప్రార్థించాలని, అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి కూడా ప్రార్థించాలని మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి ఎవరైనా సాక్ష్యం పథకం రాసుకుంటే క్లుప్తంగా, అంటే టైము మీకు బలారాధన కాబట్టి టైం కొంచెం ఎక్కువైపోయింది కాబట్టి మీకు క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని పంచుకుంటే మనం తొందరగా మరి ముగించుకోవడానికి బాగుంటుందని మీకు అందరికీ మనం చేస్తాం. అందరికీ వందనాలు. ప్రభునామ మీ అందరికీ వందనాలు. యేసయ్య మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. సంఘం కూడా అలాగే మా గురించి ఎంతగానో ఆసక్తిగా ప్రార్థన చేస్తాము. పెద్ద బిడ్డ ప్రవీణ్కి బుధవారం రోజున వాడు డ్యూటీకి వెళ్ళడానికి టిఫిన్ చేసి రెడీ అయ్యాడు. రెడీ అయిన తర్వాత చెస్ట్లో పట్టేసినట్టు మమ్మీ అనేసి అన్నాడు. అంటే ఏం లేదులే నాన్న, అది ఒకవేళ గ్యాస్ పెయిన్ ఏమోనని ట్యాబ్లెట్ లాగా వేశాడు. అయినా పిల్లడు తాళిగుడ్డు లాగా వేసేసి నా వల్ల కావట్లేదు అనేటప్పటికి ఇంకా గొప్పగా విషాముల గుడికి వెళ్ళాము. విషాముల గుడికి వెళ్తే వాళ్ళేమో స్ట్రోక్ లాగా వచ్చింది, మీకు మీకు తెలియలేదన్న. అసలు ఒక నిమిషం అయితే మాకేం జరిగిందో మాకే అర్థం కాలేదు. చాలా భయపడిపోయాం. అయితే ఇంకా మావయ్య అసలు ఆగలేక అమ్మకి ఫోన్ చేస్తాడు, శ్రీజాకి ఫోన్ చేస్తాడు, అందరికీ ఫోన్ చేస్తే వీళ్ళు కంగారుగా వచ్చేసారు.
ఇంటి వెళ్ళేటప్పుడు వాడేమో ఒక ఇంజక్షన్ చేయగానే చక్కగా నవ్వుకుంటా కూర్చున్నాడు. ఏసయ్య ఏంటి ఇంత చెప్పారు ఈ డాక్టర్లు, పిల్లడేమో నవ్వుకుంటానే ఉన్నాడు అనుకుని మేము వెళ్ళినంతసేపు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము. బిడ్డకు స్వస్థతని అయ్యా, బిడ్డ నవ్వుకుంటూ ఉండాలి, నేను మందిరంలో సాధన చేసుకుంటాను అనేసి ఎంతగానో భయపడతా వెళ్ళాను. వెళ్ళేటప్పుడు బిడ్డ అలాగే నవ్వుకుంటూనే ఉన్నాడు. 2 రోజులు అడ్మిట్ చేసి దాన్ని మొత్తం అంతా టెస్ట్ చేసి, అంటే వీడు సన్నబడాలని సరిగ్గా తిండి అది తినక అది గ్యాస్ ఫామ్ అయిపోయి అది మళ్ళీ ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు తినడం వల్ల అది బాగా పైకి వచ్చిందంట. అది దాని మూలంగా కొంచెం 30% అలాగా ప్రాబ్లం ఉంది, మెడిసిన్ ద్వారా క్లియర్ అయిపోతుంది అని చెప్పారు. బిడ్డ విషయంలో ఇంత గొప్ప కార్యం చేసినందుకు యేసయ్యకి వందనాలు. బిడ్డ ఆరోగ్యాన్ని, ఆయుష్ని, బిడ్డ ఆఫీస్కి వెళ్ళడానికి యేసయ్య సహాయం చేసినందుకు వందనాలు. చిన్న బిడ్డ సుధీర్ విషయంలో కూడా యేసయ్య గొప్ప కార్యం చేశాడు. మంచి అమ్మాయి ఎంతగానో మేము ప్రార్థన చేసాం, మంచి అమ్మాయి రావాలి బిడ్డకు అని చెప్పేసి సంఘానికి చెప్పాం. సంఘం కూడా ప్రార్థన చేస్తుంది, ఆంటీబీసీ ప్రార్థన చేశారు. ముఖ్యంగా మా అమ్మ నాన్న అయితే వాళ్ళకి బాగా టెన్షన్, ఫలానా సంబంధం వచ్చింది అంటే చాలు ముందర వాళ్ళకి ఇష్టంగా అయిపోయేది. అయితే ఏదైనా మనకి యేసయ్య శ్రేష్టకరమైన ఇస్తారు నమ్ముకి మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే బిడ్డకి మంచి సంబంధం రావడానికి సహాయం చేసి అన్ని విధాలుగా అన్ని బిడ్డకి సరిపోయే అమ్మాయితో బిడ్డకి సంబంధం కుదరడానికి సాయం చేసినందుకు అన్నాను. రేపు 14వ తారీఖున బిడ్డది ఎంగేజ్మెంట్, దాని గురించి ప్రార్థన చేయండి, ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరగాలని. ఏప్రిల్ 23న మ్యారేజ్ అనుకుంటున్నాం, దాని గురించి కూడా ప్రార్థన చేయండి. బిడ్డలు ఇతర విషయాల్లో యేసయ్య చేసిన మేలు విషయంగాను, మావికి ఇచ్చిన ఆరోగ్య ఆయుష్ విషయంగా యేసయ్యకి వందనాలు చెప్పు. చిన్న సాక్ష్యం ఆయన చాలా ఎన్నో ఆపదలోంచి దేవుడు తప్పిస్తానే ఉన్నాడు. మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు దేవుడికి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, మా ఆయన కోసం నేను బాధపడుతున్నాను, అదంతా నా మంచి కోసమే. దేవుడు ఎప్పుడు నాకు బలమైన సంకల్పన ఏంటంటే, మా ఇంట్లో అందరూ నీటిగా తీసుకున్నది, నేను రక్షణ ఏర్పాటు తీసుకున్నదండి. ఇది 3వ సంవత్సరం నేను తీసుకుని ఇక్కడ రక్షణ పొందుకున్నాను. ఈ రక్షణ పొందుకున్నా కానీ కష్టాలే నాకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ధైర్యంతోనే నేను ఇక్కడ ఉన్నాను. మరి ఆయన కొట్టలో ఉన్నప్పుడు ఎంతో ఊరికొచ్చారు అనేవారు, కానీ నేను అక్కడ బయట వెళ్ళింది నాది లేదు, నాకు జరిగేది కష్టాలు లేదు. దేవుడి కోసం నిలబడితే ఎన్నో ఎదుగుతాయని వాక్యం చదువుతుంది కాబట్టి ఆ కష్టాలు నా మంచి కోసమే అన్నింటిలో నేను నిలబడి ఇప్పుడు వరకు ఇలా నడిచానండి. ఆయన కూడా దేవుడు ఈ సంవత్సరం బాగా, ఇంకా ఈ సంవత్సరంతో తండ్రి నాయన నిశ్చితమైన ఉంటున్నాను, భయపడి ఇంకా ఈ ఆరోగ్యం తట్టుకోలేకపోతున్నాను. దేవుడి దగ్గర బాగా ప్రార్థించానండి. ఇంకా కొత్త క్రిస్మస్ జరుగుతున్నప్పుడు తండ్రి నాయన నేను సర్టిఫికేట్గా ఉంచాలి, నా రక్షణ దేనికి అసలు ఏంటని నేను దేనికి లొంగరండి, ఎక్కువ ధైర్యంగా ఉంటాను. ఈ ధైర్యంతో ఉంటున్నాను కాబట్టి దేనికి బయటికి అనుకుంటాను, పరిగెత్తాను, దేనికి నిలబడి ఆగిపోతాను. కానీ దేవుడి సన్నిధిలో నిలబడాలంటే ఇంతంత పద్ధతులు రావాలి. కానీ నా జీవితంలో జరిగేటువంటి నేను నడిచి బాగు ఏర్పడు లొంగనప్పుడు ఏదైనా దేవుడు ఏంటైనా తీసుకెళ్తాడు. అవన్నీ నా మంచి కోసమే అన్నింటికి తల ఉంచాను, చెప్పుకోలేను. దేవుడి దగ్గర ప్రార్థించేదాన్ని. సరే తండ్రి నీ చెప్తున్నాను నా జీవితం నడిపించాను, ఒకటే నేను సంకల్పం తెచ్చి పెట్టుకున్నాను. తండ్రి సంవత్సరంతో నన్ను నీ రక్షణ నాకు నిజమైతే నీ సాక్షి పెట్టగా నీకు చెప్పడాలంటే నా జీవితంలో ఒక కార్యం జరిపించాను. దేవుడి దగ్గర పెట్టుకున్నాను. ఈ జలపాతి నీ సన్నిధికి రావాలని ఎంత ఆశపడ్డా, కానీ నువ్వు నా భర్త వెనక్కి నిలబడతాడు. ఎన్నో నా భర్త ఆపదలు కష్టాలు ఎన్నో ఎంటాసలు అన్నింటిలో దాటించాడు. అలాగే నా భర్త వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎప్పుడో నా పిల్లలు రాకముందు అని చెప్పాడు. నేను రాను, ఇక్కడే ఉంటానని ఇప్పుడు వరకు నడిచాను. ఇప్పుడు నా భర్త కూడా మారాడు, మంచి మార్గంలో నడుపుతున్నాడు. దేవుడు నా జీవితంలో నా భర్త, నా పిల్లలు మంచి
సాయం జరిపించాడని ఇప్పుడు వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురుకి ధైర్యంగా నిలబడి శక్తి బలం ఇచ్చే ఇప్పుడు ఇంకా నా జీవితంలో ఇంకా బలమైన కార్యాలను చూడాలని ఈ చిన్న సాక్షి దేవుడు దీవించడని చెప్పుకుంటానండి. ఏమైనా తప్పులు క్షమించండి. నా జీవితంలో జరిగినాయి అంటే మీకు అర్థం తెలియదు, అది నాకు అర్థం తెలుసు. అది సంఘాలు చూపెట్టుకుని అనుకున్నాను. ఏమైనా మీకు తెలిసి ఏమైనా తప్పులు చేతులు క్షమించండి. సాక్షి దీవించగా అందరికీ ప్రైజ్ లో అండి. గారికి గారికి ప్రైజ్ లో. లాస్ట్ ఫిబ్రవరి 9th రోజు మా పెద్ద బాబు ఆర్యన్ జాయ్కి ఫుల్ హై ఫీవర్ వచ్చేసి దాని తర్వాత చికెన్ పాక్స్ లాగా వచ్చాయి. మొత్తం ఫేస్ మీద ఒక 2-3 వచ్చాయి. మేము నార్మల్గానే అన్నది, నాకు తెలియలేదు చికెన్ పాక్స్ అనేసి. మళ్ళీ ఆ రోజు అయితే ఎందుకైనా మంచిగా స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే వచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ డే మొత్తం బాడీ అంతా వచ్చేసాయి. కొంచెం హై ఫీవర్ చాలా ఎక్కువ ఉండే. మేము ఇంకా కొంచెం కేర్ తీసుకొని నిశ్చయాన్ని ప్రేయర్ చేయమని కాల్ చేశాను. నిశ్చయాన్ని ప్రేయర్ చేశాను. ఒక 2 days చాలా ఫీవర్ ఉండే, ఏం తినలేదు, చాలా సిక్ అయ్యాడు. 4th day నుండి మళ్ళీ నార్మల్గా వచ్చేసాయి. అవన్నీ మళ్ళీ మానిపోయాయి. దాని తర్వాత మళ్ళీ మేము చర్చికి వచ్చాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి 19th రోజు మా చిన్న బాబుకి వచ్చాయి. చిన్న బాబు జర్నీకి చాలా హెవీగా వచ్చాయి. మొత్తం ఫేస్ మీద అయ్యాయి, బాడీ మొత్తం వచ్చేసాయి. ఆయన కూడా ఫుల్ హై ఫీవర్ ఉంటే ఫీట్స్ లాగా ఉండేది దానికి. కానీ అట్లాంటిది ఏం లేకుండా నార్మల్గానే ఉండేసి ఒక 2 days ఆయన కూడా ఫుల్ హై ఫీవర్ ఉంది. మొత్తం అంతా క్లియర్ అయిపోయి ఫేస్ మీద కూడా ఎటువంటి మార్క్స్ ఏం లేకుండా దేవుడు మంచి స్వస్థతని ఇచ్చాడు. మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రేయర్ చేసినందుకు మీకు అందరికీ వందనాలు. మళ్ళీ ఒకసారి మా కుటుంబాన్ని మీ ప్రేయర్లో ఉంచుకోమని ఆలోచన. మరి ఇవ్వబడినటువంటి సాక్ష్యాలు చెప్పబడిన బిడ్డలు వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి మహిమ కలుగుతుందాక. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళిపోతున్నాం. దయించి బయట ఉన్న వారందరూ కూడా కుర్చీ లేకపోతే ఒక లైన్, సురేష్ గారు ఒక లైన్ అరేంజ్ చేయండి. మీరు బయటికి వెళ్ళి వారందరినీ లోపలికి తీసుకొస్తే మంచిదని కోరుకుంటున్నాం. దయించి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అది బయట ఉండదండి. అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో మరి జాన్ మోరీ గారు ఉన్నారు. వారు చక్కనైనటువంటి వర్తమానాన్ని అందిస్తారు. మనందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు చిత్తం చెప్పిన మన జాన్ మోరీ గారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. వాక్యాన్ని ధ్యానిస్తున్నామండి. 12:30. సో నేను ఎలాగో గంట చెప్తాను కాబట్టి ఇప్పటికే నేను ఇప్పుడు మొదలు పెడితే 1:30 అవుతుంది. మీరు ప్రేజెంట్ వర్షిప్ వచ్చినారంటే ఎంత అవుతుంది? ప్రిపరేషన్ దేవుడు ఆల్రెడీ మనకి ఇప్పటి వరకు అనుగ్రహించాడు. మనం అందరము దేవుని సన్నిధిలోనే ఉన్నాం కనుక ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము గడిచిన కొన్ని వారాల నుండి యాకోబు పత్రికలోని కొన్ని వచనాలను ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ యాకోబు పత్రికలోని మొట్టమొదటి అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు గడిచిన ఆదివారము ధ్యానించుకుందాం అనుకున్నాము. 5వ వచనంతో సమయము మరి చాలానే అవడం ద్వారా మరి తదుపరి వచనాలను ధ్యానించుకోలేకపోయినాం. ఇవాళ మరి 6 నుంచి 8 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. ఎవరైనా బిగ్గరగా స్పష్టంగా చదివి వినిపించాల్సిందిగా మనవి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండెను. అట్టి మనుషుడు విమనస్కుడై
తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. దేవా, ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఆరాధన క్రమం అంతట్లో ప్రభువా, మరి నీ మహిమను, నీ యొక్క సన్నిధి ప్రభావమును మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నీ వాక్యాన్ని కొద్దిసేపు మేము ధ్యానించినట్టుగా నన్ను నీ శిలువ చాటున మరుగుపరచుకోండి. మా అందరికీ వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, నీకు లోబడే జీవితాన్ని, నీకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మేమందరము జీవించినట్లు మీ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఇవాళ మనము గమనించగలిగినట్లయితే గడిచిన ఆదివారము 5వ వచనమైనటువంటి యాకోబు పత్రికలోని 1వ అధ్యాయం 5వ వచనము మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం కనుగొనగలిగాం. దేవుడు ఇచ్చే జ్ఞానము దేని నిమిత్తమై ఇస్తాడు అనే విషయాన్ని గడిచిన ఆదివారముకు మీకు జ్ఞాపకం చేసి ఉన్నారు. దేవుడు తన జ్ఞానమును ఇహలోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి శోధన నుండి మనము తప్పించబడుటకు ఆయన మనకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడుగా ఉంటా అన్నాడు. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఎలాగా అనుగ్రహింపబడెను అని అంటే ఆయన గద్దింపగా అందరికి ఎంతగా ఇస్తాడట, ధారాళముగా ఇచ్చే దేవుడు అని గడిచిన ఆదివారము మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఈ దినాన ఆ జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఒకవేళ మనము అడగవలసిన రీతిలో అడగకుండా, లేకుంటే మన యొక్క అడిగేసాము కానీ డౌట్ఫుల్ గా కనుక, సందేహించే వారిగా కనుక మనం ఉన్నట్లయితే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు, ఆ ప్రార్థనకు మనం ప్రతిఫలము పొందుకోలేము అనే విషయాన్ని ఈవేళ జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. 6వ వచనాన్ని మనం చూస్తే, అయితే అతడు అనగా ఎవరైనా కానీ ప్రార్థన చేసే ఆ అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఈవేళ మనము అడిగేటప్పుడు ఏ రీతిగా అడుగుతున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దేవుణ్ణి అడిగాము కానీ సందేహిస్తున్నట్లయితే మనము అడగకుండా ఉంటే మంచిది. దేవుని సమయాన్ని వ్యర్థపరచకుండా, మన సమయాన్ని కూడా వ్యర్థపరచుకోకుండా మనం ఉండగలుగుతాం. అయితే ఒకవేళ మనం దేవుని ఏదైనా అడుగుతున్నట్లయితే ఎలా అడగాలంట, సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మనము అడిగినప్పుడు సందేహించే వారిగా ఉండకూడదు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఈ దినాన శిష్యులు అడిగారు యేసుక్రీస్తు ప్రభువారిని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అని. నేడు ఈ దినాన మనము ఆరాధిస్తున్న దేవుడు, ప్రార్థిస్తున్న దేవుడు ప్రతి కార్యమును సాధ్యపరచగలిగిన దేవుడు. అసాధ్యమైనది ఆయన యందు ఏమీ లేదు. ఇవాళ అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు మనం ఎలా ప్రార్థించాలంట, సందేహింపక మనము ప్రార్థించే వారిగా ఉండాలి. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఇవాళ రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మనము శ్రమల యందు ఏమవుదామంట, అతిశయ పడదుము. ఇవాళ శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరైనా తట్టుకోగలుగుతామా?
శ్రమలు వద్దనే ప్రార్థన చేసేవారం అనేకులుగా ఉంటా ఉన్నాం. ఈ కష్టం వద్దు దేవా అని ప్రార్థన చేసేవారమే ఉంటా ఉన్నాం. ఈ ఇబ్బంది వద్దనే ప్రార్థన చేసేవారు అనేకులుగా ఉంటా ఉన్నాం. కానీ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, శ్రమల యందు మనము అతిశయ పడేవారిగా ఉండాలి. అందుకే గడిచిన వారంలో నేను జ్ఞాపకం చేస్తాను కదా, విశ్వాసికి దేవుడు పరీక్షను పెడతాడు, అవిశ్వాసికి దేవుడు శిక్షను ఇస్తాడు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. శిక్ష అంటే నేర్పరి కాదు. శిక్ష అంటే పనిష్మెంట్. ఎవరు అందించింది? చాలా చిన్న వాయిస్, చిన్న పిల్లలు అనుకున్నాను. థ్యాంక్ యూ అక్క. సో పనిష్మెంట్ ని ఎవరికి ఇస్తాడు దేవుడు? అవిశ్వాసికి ఇస్తాడు. మీరు వినట్లేదు అనుకుంటా, నిద్ర వస్తున్నట్టుంది. మెనూ చెప్పనా కొంచెం అలర్ట్ అవుతారు. మెన్యూ ఈరోజు భోజనాల్లో ఏమేమి ఉన్నాయో చెప్పనా? ఓకే, వద్దా? సరే, మీ ఇష్టం. మీరు అలర్ట్గా ఉంటే చాలు. అవిశ్వాసికి దేవుడు ఏం పెడతాడు? పనిష్మెంట్ ఇస్తాడు. ఒక విశ్వాసికి దేవుడు పరీక్షను ఇస్తాడు. పరీక్షలో మనము నెగ్గే వైపుగా వెళ్ళాలి. అందుకే ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటిదనంటే, శ్రమ వచ్చినప్పుడు మనము ఓర్పు కలిగిన వారమై, ఓర్పుతో పాటు పరీక్షతో పాటు నిరీక్షణ కలగాలి. నిరీక్షణ అంటే మరి ఒక పర్యాయ పదం ఏంటిదనంటే, విశ్వాసంలో మనము ఎదిగే వారిగా ఉన్నప్పుడు శ్రమల యందు మనం ఏమవ్వగలుగుతాము? అతిశయ పడగలుగుతాం. శ్రమ వచ్చినప్పుడు మా దేవుడు నన్ను ఖచ్చితంగా ఈ శ్రమలో నుండి తప్పిస్తాడు అని సందేహింపక విశ్వసింపగలిగిన వారమై మనము జీవించాలని నేడు యాకోబు పత్రికలో ఆ మాటలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే నీవు నేను అడిగినప్పుడు సందేహింపక విశ్వాసముతో మనం అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా కార్యమును మన జీవితాలలో నెరవేర్చగలుగుతాడు. రెండవదిగా మనం చూసుకోగలిగినట్లయితే అదే వచనంలో ఇంకేం చూస్తున్నామంటే, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. పేతురు భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారితో సముద్రంలో వెళ్తున్న వేళ యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఎదురైన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు పేతురును చూచాడు. పేతురు ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడు? అయ్యా, నేను కూడా నీలాగా నీళ్ళల్లో నడుస్తాను, సముద్రంలో నడుస్తాను అనగా యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే సెలవిచ్చిన మాట ఏంటి? నడువు. ఇవాళ మనము కూడా దేవుడిని ఏదైనా అడుగుతున్నప్పుడు, దేవా ఇది నాకు ఇస్తావా అంటే నేను ఇస్తాను అని అంటాడు. మనం వెంటనే ఏమవుతాము? ఇస్తాడో ఇవ్వడో, జరుగుతుందో జరగదో, చేస్తాడో చెయ్యడో అనే సందిగ్ధంలో మనం ఉంటాం. పేతురు కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే కనుక ఆయన కూడా ఏమయ్యాడు అని అంటే, పేతురు నీళ్ళలో నడవమనగానే ఆయన సముద్రములో పడవ వెళ్తా ఉంది. ఆయన కాలు తీసి పెట్టినప్పుడు ఆయన పడిపోలేదు. ఇంకో కాలు కూడా తీసి పెట్టాడు, అప్పుడు కూడా మునిగిపోకుండా ఆయన ఎంతవరకు అయితే యేసు వైపు చూస్తా ఉన్నాడో అంతవరకు ఆయన నడుస్తానే ఉన్నాడు. ఎక్కడ నడుస్తున్నాడు? సముద్రములో, నీటి మీద. మామూలుగా పడవలో వెళ్తుంటేనే ఆ పడవ స్థిరంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తున్నంతసేపు పేతురు భక్తుడు ఎన్ని అలలు వచ్చినా కానీ ఆయన ఆ సముద్రంలో పడిపోకుండా నడుస్తూ వెళ్తా ఉన్నాడు. ఎప్పుడు పడిపోయాడు? గాలి వీచగా ఆ సముద్రం వైపు చూచాడు. యేసుక్రీస్తు ప్రభువారి వైపు నుంచి ఎప్పుడైతే చూపు మళ్ళిందో వెంటనే పేతురు మున్నగా సాగాడు. ఇవాళ మన జీవితాల్లో కూడా మునిగిపోవడానికి గల కారణము, మన జీవితాల్లో కూడా మనము పతనాన్ని ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటివి అంటే, యేసు వైపు చూస్తూ ప్రార్థన చేస్తా ఉన్నా, సందేహించాము, వెంటనే మనము కూడా పతనానికి చేరుతా ఉన్నాం. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిది అని అంటే, నీవు సందేహించినట్లయితే నీవు ఎటువంటి వాడు అని అంటే, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర
తరంగమును పోలియుడును. ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆ సముద్ర తరంగములను కూడా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అలంకార రూపకంగా ఇక్కడ మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రార్థన జీవితము ఏ రీతిగా ఉండాలో మరి యాకోబు భక్తుడు సెలవు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, కదులుచున్న సముద్రము వంటి వారు, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నెమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పాకివేయును. ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తిహీనులు ప్రార్థన చేసి సందేహించు వారి యొక్క జీవన విధానం గురించి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. భక్తిహీనులు ప్రార్థన చేసి సందేహించు వారు ఎటువంటి వారంట? కదులుచున్న సముద్రము వంటి వారు. ఆ యొక్క తరంగాలు మరి ఎప్పుడు వరకు మన దగ్గరికి చేరుతాయో మనకి తెలియదు. మనం సముద్రం దగ్గర నుంచున్నప్పుడు సముద్రాల దగ్గరికి వెళ్ళిన వారికి చాలా అలవాటు ఉంటుంది. ఎంత ఈతగాడైనా, గజ ఈతగాడైనా ఒక్కొక్కసారి సముద్రం దగ్గర కొన్ని పిచ్చి పిచ్చి ఆటలు ఆడినట్లయితే ఆ సముద్రం ఏం చేస్తుందంటే అప్పుడు వరకు బాగానే ఉంటది. కొద్దిసేపు వచ్చినాక కాళ్ళను తడుపుతుంది. ఆ కాళ్ళనే తడిపింది కదా అనుకుంటాం. కాళ్ళను కాస్త మోకాల వరకు, మోకాల నుంచి నడుము వరకు, నడుము వరకు నుంచి తల వరకు అది మనల్ని ముంచి వేస్తుంది. మనం నుంచున్న చోటే నుంచొని మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. సముద్రం దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళి ప్రయత్నం చేయండి. నుంచున్న చోటే నుంచోండి. అలలు అలాగా వచ్చి 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 దాని యొక్క వేగమును పెంచుకుంటూ మనల్ని ముంచి వేసినట్లు ఇక్కడ బుద్ధిహీనుడు కూడా ఎటువంటి వాడిగా ఉంటాడంటే కదులుచున్న సముద్రం వంటి వాడు. చాలా మందిని మనం లోకంలో చూస్తాం కదా, మేము ప్రార్థన కావాలండి మాకు, అలాగే అది కూడా కావాలి, ఇది కావాలి, అది కావాలి అని కోరుకునే వారు ఉంటారు. కొంతమంది గృహప్రవేశ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు పాస్టర్ గారు మీరు 11:30 గంటలకి ఇలా ప్రార్థన ప్రారంభించాలండి అని అంటారు. ఎందుకు చెప్పాలి? మీరే, నేను కాదు పెట్టింది, చెప్పాలి. ఎందుకు 11:30కి వచ్చి ప్రారంభించాలని ఎందుకు అంటారు? మంచి గడియలు, రావు కాలం కాదు, ఇంకేదో అడ్డుపడదు అని మనం ప్రారంభిస్తామని చాలా మంది, ఇటువంటి వారు కూడా చాలా మంది సేవకులు ఎదురవుతూ ఉంటారు. కానీ ఇవాళ మనం భక్తిహీనతలోనికి వెళ్ళడానికి గల కారణాలు మనం గమనించినట్లయితే ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థనలో ఎదుగుతున్నాము, అంతా బానే ఉంది, కానీ మనం అనుకున్న రీతిగా జరగట్లేదని సందేహిస్తున్నాము కనుక నేడు మనము భక్తిహీనుల వలె జీవిస్తా ఉన్నాం. అందుకే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు వారు స్థిరంగా ఉండలేరు. వారు ఎప్పుడు కదల్చబడుతూనే ఉంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎవరిని అడగాలో, ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉండేవారిని మనం చూస్తూ ఉంటాం. అందుకే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మల పరనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. దాని వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటిది? మనం ప్రార్థన చేసి సందేహించినట్లయితే ఆ ప్రార్థన యొక్క ఫలితం ఏంటిదంట? బురద మైలు. అంటే ప్రార్థనకు జవాబు మనకి దొరకదు. నేటి దినాన యాకోబు భక్తుడు స్పష్టంగా తెలియజేసిన మాట ఏంటిది అంటే, మనం ఎవరమైనా ప్రార్థన చేసినప్పుడు అది ఆలస్యం అవుతున్నప్పుడు దేవుడు నా జీవితంలో పెడుతున్న పరీక్ష అని మనం జ్ఞాపకం చేసుకొని మనము సందేహింపగా ఉండాలని ఇవాళ మరి యాకోబు భక్తుడు తన యొక్క పత్రికలో నుంచి ఆ మాటలను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 7-8 వర్షాలు మనం చూసినట్లయితే అట్టి మనుషుడు అంటే ఎవరు? సందేహించువాడు. సందేహించు మనుషుడు విమనస్కుడై. ఏంటి విమనస్కుడు అంటే ఏమిటంట? 2 మనసులు, 2 ఆలోచనలు, 2 తలంపులు. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనకి మన యొక్క జీవన విధానంలో, ఈ జీవితంలో, మనం ఈ జీవన యాత్రలో కొనసాగుతున్న వేళ మనకి మన జీవితాన్ని కాపాడేది ఏది అని అంటే ఈ బైబిల్ ఒక్కటే.
ఏ సేవకుడు మనల్ని కాపాడలేడు అని మీకు పదే పదే చెప్పడానికి గల కారణం ఏంటిది అంటే సేవకులైనటువంటి వారు కూడా ఒకానొక దినాన చనిపోతారు. సేవకులైనటువంటి వారు కూడా ఒకానొక దినాన మరి అనారోగ్య పరిస్థితులకు గురవుతారు. సేవకులు కూడా ఒకానొక దినాన ఆర్థిక పరమైన ఇబ్బందులకు కూడా గురవుతారు. కావున ఈ వేళ మనం గమనించగలిగినట్లయితే మరి ఇక్కడ 7వ వచనంలో తెలియజేస్తున్న మాట ఏంటిదంటే అట్టి మనుషుడు ద్విమనస్కుడుగా ఉండకూడదు. మనం ఇక్కడ దేవుని మాటలను వింటాం, మళ్ళీ తర్వాత చేయవలసిన పనులన్నింటినీ మనము చేస్తూ ఉంటాం. ఏది కరెక్టో ఏది రాంగో మనకి తెలియాలనంటే దానికి పరిమాణము, దాని యొక్క కొలబద్ద ఎక్కడ ఉన్నదంటే పరిశుద్ధ గ్రంథమే. కావున ఇవాళ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం అనుదినం చదవాల్సిన అవసరం ఎందుకు ఉన్నది అని అంటే మనము మన యొక్క జీవితంలో ద్విమనస్కుల వలె మనం ఉండకుండా జీవించాలి అని అంటే బైబిల్ మనకెంతో అవసరంగా ఉంటా ఉన్నది. ద్విమనస్కులుగా ఉండేవారు ఎవరు అని అంటే ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని చదవరో వారు అనుకుంటా ఉంటారు మన పితరులు ఫలానా భక్తిలో ఉన్నారు కదా, మనం ఇటు వచ్చేసాము, వారిని ఎందుకు బాగుపెట్టడం, వారు ఏం చేయాలనుకుంటున్నారు అది చేద్దాము, మనం ఏం చేయాలనుకుంటున్నామో మనము చేద్దాం. కావున ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవాలి ద్విమనస్కులు మరి ఎంత మాత్రముగానో మనము ఉండకూడదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. అట్టి మనుష్యుడు సందేహించువాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. ఇవాళ అస్థిరమైనటువంటి జీవితాలను అనేకమైనవి మనం చూడటానికి గల కారణం ఏంటిదంటే స్థిరత్వము లేనటువంటి భక్తిని చేసే భక్తులను మనం చూడటానికి గల కారణం ఏంటిది అని అంటే వారు ప్రార్థన చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, కానీ వారు సందేహించే వారిగా ఉంటా ఉన్నారు. ఏ దేవుడు ఏమి చేస్తాడో, ఏ పాస్టర్ గారి దగ్గర ఏ అద్భుతం ఉందో అని మనము అటు ఇటు పరిగెడతా ఉన్నాము. నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరి దగ్గర ఎటువంటి శక్తి సామర్థ్యత లేదు. కేవలం ఆ శక్తి సంపూర్ణత కలిగిన దేవాది దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన వైపే మనము చూసేవారిగా ఉండాలి. కాబట్టి ఇవాళ మనం గమనించగలిగినట్టయితే ద్విమనస్కుడు వలె మనం ఉండకూడదు. తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ మనం గమనించినట్టయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నేటి ఈ దినాన ఇష్టడై ఉండుట అంటే మన పిల్లలు మన మాట వింటున్నట్లయితే వాళ్ళు ఎంత బాగా ప్రేమించి వారికి ఏది కావాలో అది ఇస్తామో, నేడు ఈ దినాన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిదంటే దేవుడు ప్రతి ఒక్క మానవాళి దగ్గర నుంచి ఇష్టముగా కోరుకునేది ఏంటి అని అంటే విశ్వాసము. సో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఏం నమ్మాలంట? మొట్టమొదటిగా ఆయన ఉన్నాడని నమ్మాలి, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. రెండవది చూడండి, మొట్టమొదటిది ఏంటంటే ఆయన ఉన్నాడు, ఉన్న దేవుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇస్తాడని కూడా మనము నమ్మాలి. అందుకే దేవుడు ఒక్కడు, ఆయనను ఆశ్రయించే మనుషులము అనేకులుగా ఈ లోకంలో ఉంటున్న వేళ దేవుడు ఒక్కడే అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో మరి ఆ విశ్వాస పరిమితిని బట్టి దేవుడు మనల్ని ఇష్టపడతాడు, మనకి ప్రతిఫలము దయచేస్తాడు. కాబట్టి ఇవాళ మనము ద్విమనస్కుల వలె ఉంటే మనకి ఏ ప్రతిఫలము ఉండదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి. విమనస్కులారా ఏం చేయాలంట? మీ హృదయములను
పరిశుద్ధపరచుకోండి. ఎందుకు అంటే పరిశుద్ధత అనేది హృదయంలో ఉన్నదనుకోండి, అపవిత్రతకు లేకుంటే అపరిశుద్ధతకు చోటు ఉండదు. మనం సగం సగంగా నింపుకొని, అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనం దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎలాంటి హృదయంతో దేవుని మందిరానికి రావాలి? ఖాళీ హృదయంతో దేవుని మందిరానికి రావాలి. ఖాళీ హృదయంతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారమంతటికి కావాల్సిన పరిశుద్ధతను, పవిత్రతను తన వాక్కుల ద్వారా మనకి మన హృదయాన్ని నింపి దేవుడు మన గృహాలకు పంపిస్తాడు. ఆ వారమంతా పరిశుద్ధంగా, పవిత్రంగా మనము జీవించగలుగుతాం. కావున ఈవేళ ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఎందుకు అంటే ద్విమనస్సుతో ఉన్నవారు సగము పరిశుద్ధతతో సగము అపరిశుద్ధతతో జీవిస్తారు కనుక ఆయన ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటిదంటే మీ హృదయములను పరిశుద్ధ పరచుకోండి. నేడు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆయన సెలవిస్తున్న మాట, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ద్విమనస్సు అనేది దేవునికి ఎంత మాత్రమో ఇష్టమో కానీ కాదు. అందుకే మనం యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్న కొన్ని మాటలను మనం చూసినట్లయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేయకూడదని యోహాను మొదటి పత్రికలో తెలియజేశానంటే, లాస్ట్ ఇయర్ చెప్పారండి, ఇప్పుడు అడిగితే మొన్న వారం చెప్పిన దానికే మాకు అంతంత మాత్రంగా గుర్తుంది. మీరు ఇప్పుడు 1 గంట దగ్గరకు వస్తుంది, మీరు ఎప్పుడు అడుగుతున్నారు? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలోని 11వ వచనంలో ఏం చెప్పానో అది నాకు చెప్పండి అని అంటే మేము ఏం చెప్పాలంటే వినండి. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో, మనం అడిగేటప్పుడు అది దేవుని చిత్తమో కాదో మనము తెలుసుకొని దానినే మనం అడగాలి. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఏమంటున్నాడు అంటే, మనము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మనవి ఆలకించునన్నది. కావున ఈవేళ ఆయన చిత్తానుసారం ఏంటిదో, ఆయన చిత్తములో ఏమి దాగి ఉన్నదో అది మనము కనుగొని దానిని అడిగినప్పుడు దానిని మనం పొందుకోగలుగుతాం. కావున ఈవేళ ఈ డబుల్ మైండెడ్గా మనం ఉండకూడదు అనేది ఈ యొక్క యాకోబు పత్రికలోని ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈ 7-8 వచనాలు ఆ విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాయి. గడిచిన ఆదివారం మీకు ఒక మాటను జ్ఞాపకం చేశాను. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఒక పేద విధవరాలు ఆయన దగ్గరకు వెళ్తా ఉందంట. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానం జ్ఞాపకం చేస్తా ఉన్నాను. న్యాయాధిపతి ఎటువంటి వాడంట? మనుషులకు భయపడడు, దేవునికి భయపడడు. మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన చెడ్డవాడు, అన్యాయస్తుడు. ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడు. లూకాసు వార్తలో మనం చూస్తున్నాం. అన్యాయస్తుడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద విధవరాలు నాకు న్యాయం చేయమని వెళ్తుందంట. వెళ్ళడం ఎలా వెళ్ళింది అని అంటే మాటికి వెళ్తుందంట. సందేహింపకుండా ఈ న్యాయాధిపతి ఎటువంటి వాడైనా కానీ నాకు న్యాయం చేయవలసిందే అని సందేహించకుండా ఆయన దగ్గరకు మాటి వెళుతున్న క్రమములో ఆయన ఇంకా ఆయన ఆలోచన ఎలా మార్చేసిందో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ఎన్నడూ ఈమె నా దగ్గరికి రాకుండా, నన్ను తొందర పెట్టకుండా, ఈమె హృదయవాంఛను, ఈమె కోరికను తీర్చాలని అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి న్యాయము చేయగా, మన దేవుడు ఎటువంటి దేవుడు? న్యాయవంతుడు. ఆయన న్యాయము తీర్చడా.
ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనము న్యాయమైనటువంటివి ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అన్యాయము చేయని ఆ దేవుడు మన జీవితాలలో న్యాయము చేస్తాడు. కావున ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే అదే ఉపమానములో లూకా సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 10 వచనాలు మనం చదవనవసరం లేదు. కానీ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మేము ఎలా ప్రార్థన చేయాలని ఆయన అడిగినప్పుడు ఆయన ఆ ప్రార్థన వారికి నేర్పించడం మనం చూస్తా ఉన్నాం. 2వ వచనం నుండి 4వ వచనం వరకు ప్రభు నేర్పిన ప్రార్థనగా అక్కడ మనం గమనిస్తాం. 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం గమనించగలిగినట్లయితే అక్కడ ఒక స్నేహితుడు చాలా దూర ప్రయాణము చేస్తూ మధ్యలో ఒక స్నేహితుడిని కలిసినప్పుడు చాలా లేట్ అయిపోయింది. తన పిల్లలందరూ పడుకున్నారు, తను కూడా పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చి తలుపు తట్టి నాకు కొంచెం ఆహారం పెట్టమని అడిగినప్పుడు మనం పెట్టకుండా ఎలా ఉండగలుగుతాం అని ఆ యొక్క ఒక ఉపమానమును అక్కడ తెలియజేయడం మనం చూస్తాం. ఒకసారి 5వ వచనం చదివితే లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా అతడు తన స్నేహితులైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పెను. ఇక్కడ ఆ న్యాయాధిపతి పేద విధవరాలు యొక్క సందర్భంలో, ఇక్కడ ఈ స్నేహితుల యొక్క సందర్భంలో ఒక మాటను కనుక మనం గమనించగలిగినట్లయితే మాటి మాటికి అడుగుతానే ఉండాలి. దేవుడు మన జీవితాలలో ఆ కార్యము నెరవేర్చేంత వరకు మనం అడుగుతానే ఉండాలి. ఎప్పుడు వరకు అడుగుతా ఉండాలి అని అంటే ఆ కార్యము మన జీవితాల్లో జరిగేంత వరకు దాని నిమిత్తమై అడగాలి అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అడిగేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే అది దేవుని చిత్తానుసారమైనదా. అడగమన్నాను కదా అని ఏది పడితే అది అడిగితే దేవుడు దానిని మన జీవితాల్లో నెరవేర్చడు. ఎవరైనా భర్తలు నా భార్య చాలా విసిగిస్తుంది, ఇంకో భార్యని ఇవ్వు అని అడిగితే ఎంత చండాలంగా ఉంటుందో. మనం అడిగే కొన్ని చాలా ఇది కూడా దేవుడిని అడగొద్దా అని మనకు అనిపిస్తుంది. కానీ నేను ఆ ఉదాహరణ చెప్పాను, మీరు ఎవరు అడగరు కనుక మీ అందు నేను చాలా ధైర్యం కలిగి అలా ఆ మాటను చెప్తా ఉన్నాను. అందుకే గమనించినట్లయితే మనం ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఎలా అడగాలి అని అంటే ఇది దేవుని చిత్తానుసారమైనదా కాదా. అప్పుడు అడిగినప్పుడు అప్పుడు వెతుకువారికి దొరుకును, అడుగువానికి ఇయ్యబడును, తట్టువానికి తీయబడును, మరి వెతికిన ప్రతివానికి ఇవ్వబడును. కనుక ఇవాళ మనం అడిగే వేళ దేవుడు నిశ్చయంగా అది నా జీవితంలో దయచేస్తాడు అని మనం విశ్వాసంతో అడగాలి అని ఈవేళ మనము ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కావున ఈ దినాన మరి యాకోబు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే దేవుడు అడగమన్నాడు. దేవుడు జ్ఞానమును అడగమన్నప్పుడు అది దేవుడు
గద్దింపగా ధారాళముగా దయచేస్తాను అన్నాడు. అడిగినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు మనము సందేహించే వారిగా ఉండకూడదు అని కూడా నేటి వాక్యము ద్వారా మనము మనము తెలుసుకుంటా ఉన్నాం. మరి ఒక వచనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు, ఆయన దృష్టికి ఇష్టమైనవి మనము చేయుచున్నాము. ఏంటి ఇష్టమైనవి? ఆయన ఆజ్ఞలను మనము గైకొనడం. ఆయన ఆజ్ఞలను మనం గైకొంటే అది దేవుని దృష్టికి ఎంతో ఇష్టమైనది. అలాగా చేసిన వారికి మనం ఏమి అడిగినానో అది ఆయన వలన మనకు దొరుకును. ఇవాళ మన జీవితాలలో అనేకమైనవి మనము అడుగుతున్న వేళ దేవునికి ఇష్టమైనది ఏదో అది చేసి మనం అడిగినప్పుడు దాని ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతామని నేటి దినాన మనము వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతా ఉన్నాం. సో ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, ఎవరైనా దేవుని అడిగినప్పుడు సందేహింపకుండా అడగాలి. సందేహించువాడు దుర్మనస్కుడు అని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. అలాగే వాడు అస్థిరుడుగా ఉంటా ఉన్నాడు. స్థిరత్వం అనేది ఉండనే ఉండదు. గాలి వచ్చినప్పుడు ఎలాగైతే ఎటు పడితే అటు మనము ఊగిపోతా ఉంటాము, మన బండి స్థిరంగా వెళ్ళకుండా అల్లాడిపోతా ఉంటుందో, మన జీవితాల్లో కూడా దేవుణ్ణి చూసే అంతవరకు పేతురు భక్తుడు ఎలాగైతే సముద్రంలో పడిపోకుండా ఉన్నాడో, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ మన జీవనాన్ని ముందుకు కొనసాగించినప్పుడు మనము కూడా స్థిరముగా ఉండగలుగుతాం, బలముగా ఉండగలుగుతాం. శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అది దేవుడు నన్ను నిరీక్షణ వైపు నడిపించడానికి నా జీవితంలో పెట్టిన పరీక్ష అని మనము గుర్తెరగగలుగుతాం. కావున ఈవేళ మనం గమనించగలిగినట్లయితే మనము విమనస్కుల వలె ఉండకుండా, సందేహించు వారి వలె ఉండకుండా, అస్థిరమైనటువంటి వారి వలె ఉండకుండా, దేవుని అడిగినప్పుడు సందేహింపకుండా అడిగినప్పుడు దేవుడు నిశ్చయముగా మన జీవితాలలో కార్యమును సఫలపరుస్తాడు. కావున గడిచిన వారం కూడా తెలియజేశారు కదా, గద్దింపక ఇచ్చినప్పుడు మనము సందేహింపకుండా పుచ్చుకోవాలి. దేవుడు గద్దింపక ఇస్తానన్నప్పుడు మనం ఎలా పుచ్చుకోవాలి? సందేహింపకుండా పుచ్చుకోవాలి. దేవునికి ఇష్టము కానిది, లేకపోతే దేవునికి అయిష్టమైనది ఏంటిది అంటే మనము ద్విమనస్సుతో ఉండడం. దేవుడిని అడిగాము, సందేహిస్తున్నాం. దేవుడిని అడిగాము, దేవుడు చేస్తాడో లేదో అంటున్నాం. దేవుడిని అడిగాము, ఇది నేను పొందుకుంటానో లేదో అని అనుకుంటున్నాం. అలా ఉండకుండా మనము స్థిరముగా ఉండగలిగినప్పుడు, ద్విమనస్కులుగా మనం ఉండకుండా మనము ఆయన వైపు చూస్తూ ఉండగలిగినప్పుడు, అందుకే గడిచిన ఆదివారం జ్ఞాపకం చేశాను కదా, లోకంలో ఒకే ఒక జంతువు ఆకాశం వైపు చూడదంట. ఏదది? పంది. పంది ఎలాగైతే ఆకాశం వైపు చూడదో, మనము కూడా చాలా సార్లు అవసరతల్లో ఆకాశం వైపు చూడకుండా ఎటువంటి వారంగా ఉన్నాము? పంది వలె ఉన్నాం. అది ఎంత ప్రమాదకరమైన జంతువు పరిశుద్ధ గ్రంథము దాన్ని హేయకరమైనటువంటిది, తినకూడనటువంటి జంతువు ఏదైనా ఉందా అంటే అది లేఖనాల్లో పంది అని రాయబడ్డది. అంత దేవునికే ఇష్టం కాలేదు, దాన్ని ఆయనే సూచించాడు కానీ ఆయనకు కూడా ఇష్టం కాలేదు. ఎందుకనంటే అది కూడా దేవుని వైపు ఎప్పుడు కూడా చూడట్లేదు, ఆ కింద కనపడుతున్న ఆ మైలు వైపే చూస్తా ఉన్నది. భక్తిహీనతలోనే ఉంటూ మనము మైలును రుద్దుకుంటూ, అయ్యా నా జీవితంలో నువ్వు కార్యం ఎందుకు చేయట్లేదు అని మనం ఉపవాసాలు ఉండినా, ప్రార్థన చేసినా, ఏమి చేసినా దేవుడు ఆ కార్యం ఎందుకు జరిగించాడు అని అంటే మనం ఒక్కసారి అడిగేసి 100 సార్లు దేవుని వైపు చూస్తూ నాకెందుకు చేయట్లేదు అని అనుకుంటా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఆ కార్యము జరిగేంత వరకు నువ్వు సందేహింపక మాటి మాటికి విసిగిస్తూ తొందర పెడుతూ దేవుడిని అడిగినప్పుడే దేవుడు ఆ కార్యమును
మన జీవితాల్లో చేస్తాడు. కావున ఇవాళ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, మనము ఆయన వైపు చూస్తున్నంతసేపు మన జీవితాలలో దేవుడు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని పరీక్షలు పెట్టినా మనము ఓర్పు కలిగిన వారమై, నిరీక్షణ కలిగిన వారమై మనం జయ జీవితం వైపు ముందుకు వెళ్ళగలుగుతాం. ఎంతసేపు అయితే మనము లోకం వైపు కిందకే మనం చూస్తూ ఉంటామో, ఆ మాలిన్యమే మనకి నచ్చుతూ ఉంటది, ఆ మురికే మనకి నచ్చుతూ ఉంటది, ఆ బురదనే పూసుకోవాలని ఆశ కలిగి ఉంటాం కనుక మనము ఆయన గద్దింపగా ఇస్తానన్నప్పుడు మనం సందేహింపగా అడగాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక మీరు ఈ దినాన వాక్యం విన్న మనమందరము అటు రీతిగా దేవుని అడిగే సమయంలో ఆయన చిత్తమైందా కాదా అని కూడా మనం గుర్తించుకొని మనం అడిగిన వేళ దేవుడు నిశ్చయంగా మనకు ఫలము దయచేస్తాడు. అటు గొప్ప ధన్యత ఈ దినాన వాక్యం విన్న మనందరికీ దేవుడు సమృద్ధిగా తన యొక్క ఫలములను దయచేసి మనల్ని తృప్తిపరచును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వింటిలో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. మోకరించగలిగిన వారు ఒక నిమిషము మోకరించగలిగినట్లయితే ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంతవరకు తన మాటలను మనకి జ్ఞాపకం చేసి ఉన్నాడు, తన మాటలను మనకి వినిపించి ఉన్నాడు. మనం అందరము ఏం విన్నామో, ఏమి మనకు అర్థమైందో, దేవుని ఏ రీతిగా అడగాలో, దేవుని ఏమని అడగాలో, ఎప్పుడు వరకు అడగాలో, ఎలా అడగాలో ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న మాటలను ఒకసారి నెమరు వేసుకొని, నీ జీవితంలో కార్యము జరగట్లేదా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీకు పరీక్షను పెడతా ఉన్నాడు. లేదా నీవు ఆయన వైపు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండకుండా విమనస్కుడు వలె నువ్వు ఉంటున్నావేమో. ఈవేళ మన జీవితం ఏంటిదో, మన మనసు, మన హృదయం మనల్ని ఏ రీతిగా నడిపిస్తుందో ఎరిగి ఉన్నవారు మనమే కనుక ఈవేళ నా హృదయంలో, నా మనస్సును స్థిరపరచు దేవా అని ఒక నిమిషం మనము దేవుడిని అడుగుదాం. అయ్యా, నాకు స్థిరమైనటువంటి మనసు దయచే, నీ వైపు చూసే మనసును నాకు దయచే. నిన్ను అడిగినప్పుడు మమ్మల్ని త్రోసివేయక మాకు ఫలములను దయచేసే దేవా, ఇవాళ మేము అడుగుచున్నాము. మా జీవితాలలో కార్యము సఫలపరచు. మేము శోధనలు గుండా వెళ్ళినప్పుడు నీ జ్ఞానమును మేము అడుగుచున్న వేళ మాకు నీ జ్ఞానమును ఇస్తున్న విధానాన్ని బట్టి వందనాలను చెప్తా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, మమ్మల్ని అత్మిగిలిగా ప్రేమించిన మా యేసురాజా, ఈ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన మరి ఒక పర్యాయము మీ సముఖంలోనికి చేరి మార్చి నెలలోని మొట్టమొదటి దినములో ప్రభా, మరి నీ సముఖంలోనికి మేమందరము చేరి ఆరాధనలో పాల్పొందే కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం దేవా. జరిగిన ఆరాధన అంతటిని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. నీ యొక్క సహాయం, నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రసన్నత, నీ వెలుగు మా మధ్యలో సంచరింపజేసిన విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఇంతవరకు నీ వాక్కులు చే మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. విన్న ప్రతి ఒక్క బిడ్డ వారి హృదయాలలో ఈ మాటలను ముద్రించుకునే సహాయం మనకు వేయించుమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. ఇది నాన్న ప్రభా, మరి ప్రభా ఏ అవసరతతో నీ బిడ్డలు నీ మందిరానికి వచ్చి ఉన్నారు, వారి అవసరతలన్నింటినీ ప్రభా నీ మహిమైశ్వర్యంలో తీర్చి తృప్తిపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మా సంఘంలో ఉన్న బిడ్డలను నువ్వు స్వస్థపరిచి దేవుని నీ సాక్షి బిడ్డలుగా నువ్వు నిలబెట్టిన విధానాన్ని బట్టి, వారి జీవితాల్లో చేసిన కార్యములను బట్టి నీకే వందనాలు, స్తోత్రం దేవా. ఈ రీతిగా ప్రభా మరి ప్రభా మా సంఘంలో ఉన్న అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రభా మరి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి ప్రభా వారిని లేవనెత్తి నీ సాక్షి బిడ్డలుగా మీరు నిలబెట్టుకుని అయిన దేవా నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మరి వచ్చే వారంలో ప్రభా మరి ప్రసన్న తల్లి గారు ప్రభా, మరి ప్రేమ్ కుమారి గారు ప్రభా, మరి ఆ యొక్క సర్జరీ గుండా వెలుచుండగా నీ యొక్క సహాయం మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మరి వారికి కావలసిన ధైర్యము దయచేయండి, బలమును, శక్తిని నూరంతలుగా దయచేయమని దేవా మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ రీతిగా ప్రభా మా సంఘంలో ప్రభా ఆర్థికపరమైన
ఇబ్బందుల్లో మరి ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యలు ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా ప్రభు మరి మా యొక్క ప్రభు మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పక్షాలను చాలి దేవుడుగా ఉంటూ చేసిన ప్రతి మేలు ఉపకారం బట్టి నీకే వందనాలు స్తోత్రం దేవా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మీ జ్ఞానము తెలివిని అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వారు రాసిన ఎగ్జామ్స్ లో మంచి ప్రతిఫలం దయచేయండి. రాయబోసిన ఎగ్జామ్స్ లో కూడా మీ యొక్క కృప మీ యొక్క సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి చక్కనటువంటి ఉత్తీర్ణతతో ప్రతి ఒక్క బిడ్డ పాస్ అవ్వగలుగుటకు సంఘానికి సమాజానికి మరి ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా ఎదిగి వర్తిలే కృపను దయచేయమని ప్రార్థన చేస్తాను దేవా. ఈ రీతిగా ప్రభా మరి మా యొక్క సంఘంలో ప్రభావ ప్రమోదాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కనటువంటి కుమార్తెను వారికి అనుగ్రహించి వారిని దీవించి సంపూర్ణమైనటువంటి కుటుంబంగా వారిని అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకే వందనాలు స్తోత్రం దేవా. ఈ రీతిగా ప్రభా ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుకొచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఈ నీ బిడ్డలు ప్రభా మరి నీ మందిరానికి ఆసక్తితో వచ్చి ఉన్నారు. వారి తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా ఈ నెలంతయు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చేసిన పనిపాటులో వారి ప్రయాణాల్లో నీ క్షేమమును భద్రతను దయచేయమని ప్రార్థన చేస్తామని దేవా. నీ అభివృద్ధిని వారు చూడగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తామని దేవా. ఈ రీతిగా ప్రభా మరి దినాన మా సంఘాన్ని ప్రేమించి ప్రభా మరి లక్ష్మీ రాంబాబు గారి యొక్క కుటుంబం ఏర్పాటు చేసిన ఆ యొక్క ప్రేమ విధులు కూడా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అందరికీ సరిపోయి ప్రభా మరి సమృద్ధికరంగా ఆ యొక్క ఆహారం ఉంటున్నట్లు రుచికరంగా ఉంటున్నట్లు దాన్ని ప్రిపేర్ చేసిన ప్రతి ఒక్క హస్తాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తామని దేవా. ఈ రీతిగా ప్రభావ మా సంఘంలో ప్రతి ఒక్క కుటుంబంలో చాలా దేవుడుగా ఉంటూ చేస్తున్న ప్రతి ఒక్క మీరు ఉపకారం బట్టి మరి ఒకసారి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవా ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుకుంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ వారి కార్యక్రమాల్లో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి అనుదినము జరిగే ఆ యొక్క కూడికల్లో కూడా అనేకులుగా నీ బిడ్డలు పాల్పొందులు పొంది నీ వాక్యపు లోతుల్లో వారి జీవితాలను కట్టుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు ప్రభావ మరి మీరు మాకు తోడుగా ఉండి మేము వెలుగు మధ్యన మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్నందుకే మీకే వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేయున సకల పరిశుద్ధులకు మరి విశేషంగా చంటి బిడ్డలు చూడుతున్న వరకు సదాకాలం యొక్క కృప తోడైండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మరి ఇంతవరకు పరిశుద్ధ గ్రంథంలోంచి